ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అనేసి అంటున్నారు అండ్ ఒక క్యాస్ట్కి సంబంధించిన రాజధానిలో చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా డైలీ. ఎవరండి పెయిడ్ ఆర్టిస్టులు? అసలు పెయిడ్ ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళు సిటిజన్స్ కాదా? నేను మైసెల్ఫ్ షేక్ అమీనా రెహమానీ, నేను ఒక ఇండియన్ సిటిజన్ని. ఆంధ్రప్రదేశ్ నా ఊరు, నేను ఆంధ్రప్రదేశ్లోనే పెరిగాను, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్నాను. నేను ఒక అడ్వకేట్ని, నేనైతే పెయిడ్ ఆర్టిస్ట్ని కాదు. ఎవరంటే ఆ కామెంట్ అంటారో మీరు పర్సనల్గా రావచ్చు, మేము మీకు ఐడి కార్డ్స్ చూపిస్తాం, అవసరం లేకపోయినా చూపిస్తాం, మీకు ఆన్సర్ చేసే అవసరం మాకు లేదు. అండ్ మా సిటిజన్షిప్ని ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసే ముందు మాకు ఒక క్యాపిటల్ని డిసైడ్ చేయండి. ఒక క్యాపిటల్ ఇవ్వలేని గవర్నమెంట్ మా సిటిజన్షిప్ని మేము పెయిడ్ ఆర్టిస్ట్ అనే ఇన్సల్ట్ చేసే అవసరం అయితే లేదు. అసలు మన క్యాపిటల్కి, మన ఆంధ్రప్రదేశ్కే ఒక క్యాపిటల్ అనేది ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నారు. మీరు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్, మా సిటిజన్షిప్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మేడం, ఇక్కడ సిఆర్డీఏని రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రద్దు చేస్తామనేసి ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఇది రద్దు అవుతుందా అవదా? అసలు అవుతుందా లేదా అనేది గవర్నమెంట్ మాకు ఏమైనా ప్రపోజల్ పెడితే మేము చెప్పచ్చు. రూమర్స్ తప్ప మాకు అఫీషియల్గా ఎలాంటి ప్రపోజల్స్, ఎలాంటి జీవోస్, ఎలాంటి ఇవి లేవన్నమాట. ఈవెన్ ఏ నోటీస్ మీరు ఒకసారి ఇప్పుడు వెళ్ళండి కావాలంటే, మొత్తం తుళ్ళూరు మండలం మొత్తం తిరిగినా, అమరావతి మొత్తం తిరిగినా ఒక్క నోటీస్ కూడా మీకు పేస్ట్ చేసి ఉండదు. ఇంత ఎడ్యుకేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో జనాలందరికీ చదువుకుంటావచ్చు, మీరు ఎందుకు నోటీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు? కానీ పోలీసులు మాత్రం ఇలా మీరు ప్రొటెస్ట్ చేయొద్దని చెప్పి ఒక రోజు ముందొచ్చి ఇంటికి మాత్రం ఇస్తున్నారు. అసలు అర్ధరాత్రి జనాల ఇంటికి వెళ్ళి, ఒక ఫార్మర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 3ంటికి 2ంటికి డోర్ కొట్టి ప్రొటెస్ట్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? ఆర్టికల్ 19(1) ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మాకుంది హక్కు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మొన్న జడ్జిమెంట్లో ఉంది, గవర్నమెంట్ ఒపీనియన్ని మార్చుకోవడానికి సెక్షన్ 144ని టూల్గా వాడొద్దని కూడా చెప్పింది. అలాంటిది నువ్వు అసలు నాకు హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్సే ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా మేమేం చెప్తాం? ఇంకా రివర్స్ మేము పెయిడ్ ఆర్టిస్ట్, మా సిటిజన్షిప్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి ఎలా ఉండబోతుందమ్మా కార్యాచరణ? కానీ ఎలా ఉండబోతుంది మేడం రేపటి నుంచి? రేపటి నుంచే అనే కాదు, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మాకు ఒక క్యాపిటల్ సిటీ, డెవలప్డ్ క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, కర్నూలుకి, వైజాగ్కి, అందరికీ డెవలప్మెంట్తో పాటు ఒక మంచి ప్లానింగ్ వచ్చే వరకు మేమందరం ఇంతే. మేమనే కాదు, ఫార్మర్స్, లాయర్స్, అడ్వకేట్సే కాదు, అందరూ. బికాజ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ సిస్టర్హుడ్ అండ్ బ్రదర్హుడ్. మన అందరం ముందుకి రావాలి, మా వాయిస్ ఢిల్లీ వరకు వినిపించాలి. అండ్ ఎప్పుడైనా సరే ఆంధ్ర నుంచి సపోర్టే తప్ప ఎవరు ఎప్పుడు ఇండియాలో ఎక్కడ అగెనెస్ట్ వెళ్ళలేదు. సో మాకు వాళ్ళ సపోర్ట్ మేము కోరుకుంటున్నాము. సో ఇదైతే ఆగదు మంచి క్యాపిటల్ వచ్చే వరకు. మీకు మంచి క్యాపిటల్గా ఏ ఊరు కావాలనుకుంటున్నారు? అండ్ యూ కెన్ టెల్ సంథింగ్ టు మోదీ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఆర్ ఇన్ హిందీ ఆల్సో. हम लोग कैपिटल के लिए ये गांव चाहिए, वो गांव चाहिए, या ऐसा ही चाहिए, वैसा ही चाहिए, कभी नहीं पूछा. पर आप ही गवर्नमेंट आके, खुद मोदी जी ने आया था हमारे गांव को, आके बोला कि यहाँ पे डेवलपमेंट होगा. अगर अब डेवलपमेंट के लिए हमारे लोग, हम उनके पूरा सब कुछ दे चुके हैं. अब आप बाहर पीछे उठेंगे तो बहुत लॉस होगा. हम लोगों का ऐसा कैपिटल चाहिए विदाउट एनी लॉस and any violation against human rights. We want a state, not a name of the place. Even the Amravati was created because to put the capital. It was created to only for namesake for the capital. If ఒకవేళ ఇలానే కావాలి అనుకొని ఉంటే గుంటూరు అని క్యాపిటల్ చెప్పేవాళ్ళు, విజయవాడ క్యాపిటల్ అని చెప్పేవాళ్ళు. ఈ గొడవలేం లేకుండా ఒక మధ్యలోకి అమరావతి అని ప్రేరే క్రియేట్ చేసి మాకై మేము ఒక క్యాపిటల్ని క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. దానికి మెయిన్ రీజన్ మాకు ఒక గ్రీన్ క్యాపిటల్ కావాలి, వైలెన్స్ లేనిది, డెవలప్మెంట్, అందరికీ దగ్గరకు ఉండే క్యాపిటల్ కావాలనుకున్నాం. ఇప్పటికీ మాకు అదే కావాలి. వీఆర్ నాట్ అగెన్స్ట్ దట్ వైజాగ్ ఆర్ కర్నూల్, ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఆల్ వన్ అండ్ వీ ఆల్వేస్ బీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మేడం చెప్పండి, ఇప్పుడు రాజధాని గురించి, రేపు క్యాబినెట్ అంశాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్లో? క్యాబినెట్ మీటింగ్ గురించే మేము ముందే ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మేము ఫర్ షూర్ మా వైపు ఇస్తారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే కూడా దానికి రీజన్స్ మాకు చెప్పాలి. ఇన్ని రోజులు మేము ఈవెన్ మా హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఏపీ డివైడ్ అయినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ అని చెప్పారు. ఆ తర్వాత మేమేం చేయలేకపోయాం. ఇప్పుడు మాకేం రాలేదు. ఇప్పుడు క్యాపిటల్ విషయంలో కూడా మేము అలా చేయాలనుకోవట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ ఆఫ్ ఓన్లీ అమరావతి పీపుల్, బట్ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్
Andhra Pradesh. Whole Andhra Pradesh is suffering because of this. And ఇప్పుడు మీరు అసలు మాకు షిఫ్టింగ్ గురించి ఏదో కామెంట్ లాగా చెప్పడమే తప్ప దానికి రీజన్స్ అసలు ఎందుకు చేస్తున్నారు ఇవేం చెప్పకుండా అసలు ఎలాంటి డేంజర్ లేకుండా పబ్లిక్ ప్రాపర్టీస్ ఎలాంటివి డిస్ట్రాయ్ చేయని ముందే సెక్షన్ 144 అదే ప్రొనౌన్స్ చేసేసారు. దట్ టు వితౌట్ ఎనీ రిటర్న్ ఆర్డర్. జస్ట్ వాళ్ళకి పోలీసులకి అందరూ ఎలా అనౌన్స్ చేయడమే తప్ప ఎవరికి రిటర్న్ ఆర్డర్ ఎక్కడా పేస్ చేయలేదు, ఎవరికి చూపించలేదు. అండ్ వైలెన్స్, అసలు ఇంత వైలెన్స్ చేసి ఇంత అందరి మీద పోలీసులు ఇంత కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంత చేసే అవసరం ఏంటి? దీనికి కూడా రీజన్స్ చెప్పలేదు. ఈవెన్ రిట్స్ ఫైల్ అయ్యాయి, దానికి ఇంకా ఇప్పుడు దాకా ఆన్సర్ చేయలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ముందే ఆన్సర్స్ రెడీగా ఉంటే మొన్న మళ్ళీ వాయిదా తీసుకునే అవసరం వాళ్ళకు ఉండేది కాదు. ఇలా వాళ్ళు డిలే చేసి అల్టిమేట్గా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈసారి డిలే చేస్తే మేము ఒప్పుకోవడానికి లేము. అండ్ ఇది ఎక్కడితే ఆగదు. ఈవెన్ అమరావతిలోనే క్యాపిటల్ ఉన్నా సరే మొత్తం క్యాపిటల్ సిటీ డెవలప్ అయ్యి మాకు ఒక ప్రాపర్ క్యాపిటల్ ఫర్ ఏపీ వచ్చే వరకు సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మొత్తం వాళ్ళు చెప్పిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అన్ని ఎలాంటి ప్రామిసెస్ చేశారో అండ్ ఎలాంటి డెవలప్మెంట్ మొత్తం ఏపీ హోల్ ఏపీకి అవసరమో అవన్నీ అయ్యే వరకు మేము ఆగము. ఈసారి మేము ఎవరం సైలెంట్గా ఉండము. బేసిక్ హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేయరా మాకు? ఒక సాయిల్ని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసి క్యాపిటల్ అని బిల్డింగ్స్ కొట్టి రోడ్స్ కట్టి ఇప్పుడు అక్కడ ఎవరి ప్రాపర్టీ ఏంటో తెలియని పరిస్థితిలో ఉండగా షిఫ్ట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ అక్కడే క్యాపిటల్ అదే డెవలప్ చేయడానికి లేదు. వైజాగ్ అంటున్నారు, అది ఆల్రెడీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ విశాఖపట్నం ఈజ్ వన్ ఆఫ్ ద best port area and it is very contributing to the nation of our country. విశాఖపట్నం గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. మా మధ్యలో గొడవలు పెట్టడం ఎందుకు? దాని పక్కన ఉన్న విజయనగరం, శ్రీకాకుళం గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు? అసలు సరే ఇదంతా పక్కన పెడదాం. జ్యుడిషియరీ అంటే సీఎం గారికి పని లేదు. లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఒక చోట లేకపోతే సీఎం గారు ఎలా తిరుగుతారు? ఆన్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్, మా ట్యాక్సెస్తో మా అమౌంట్తో మీరు ఏపీ మొత్తం తిరుగుతూ ఉంటారా? అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి మీ మినిస్టర్స్ అంతా తిరుగుతూ ఉంటారా? మేము తిరుగుతూనే ఉన్నామా? అంటే ఇంకా ఏపీ డెవలప్ అవ్వదా? ఇంకా తిరుగుతూనే ఉంటామా? ఒకసారి మా హ్యూమన్ రైట్స్ కోసం, ఒకసారి మా మీద యాసిడ్లు పోస్తే రేపులు కానికి దానికోసం రోడ్ల మీద, ఇలా జనాలు రోడ్డు మీద, గవర్నమెంట్ రోడ్డు మీద ఇంకా ఎప్పుడు మనం ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచించేది? మనం అంతా కలిసి యూనిటీగా ఏపీ అంటే ప్రౌడ్గా చెప్పుకునే టైంలో ఈరోజు మనం నాది వైజాగ్, నాది గుంటూరు, నాది విజయవాడ అనే పరిస్థితికి ఎవరు తెచ్చారు? జస్ట్ ఈ కామెంట్స్, దట్ టు నాట్ ఏ జీవో. ఒక కామెంట్, ఒక జనరల్ పర్సన్స్ అయ్యి ఈరోజు రైతులంతా సఫర్ అవుతూ అంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు వేస్తే ప్రైవేట్ కంప్లైంట్స్ వెయ్యొచ్చు, మేము ఎగ్నెస్ట్ గవర్నమెంట్ కేసులు వెయ్యొచ్చు అని ఐడియా లేదు. ఉన్నా సరే భయపడుతున్నారు. కానీ ఎలాంటి భయం లేకుండా పొలిటీషియన్స్, సీఎం గారు కామెంట్ వితౌట్ ఎనీ జియో ఆర్డర్స్ అండ్ రీజన్స్ పోస్ట్ చేస్తున్నారు, మీడియా ముందు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు పవర్ఫుల్, ఎవరు ఖాళీగా ఉన్నారు? అంటే అసలు ఎవరికి ఎవరంటే భయం లేదు.